విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తోన్న 75th ఫిల్మ్ సైంధవ్. హిట్ సిరీస్ సినిమాల ఫేమ్ శైలేష్ కొల్ను డైరెక్టర్, బేబీ సారా, శ్రద్ధ శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా, రుహానీ శర్మ తదితరులు కీ రోల్స్ చేస్తుండగా నవాజుద్దీన్ సిద్దికీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి రాబోతోన్న పాన్ ఇండియా ఫిల్మ్ సైంధవ్ ప్రోమోస్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ కి ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేసేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నాకు ఒక ఆఫర్, ఒక క్యారెక్టర్ రాసినందుకు శైలేష్ గారికి. ఆయన సినిమాకి పెద్ద ఫ్యాన్ నేను. అండ్ ఆయన డైరెక్షన్లో చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ వెంకటేష్ సార్ గురించి మీ అందరికీ తెలిసిందే, మనం సినిమాలు చూస్తూ పెరిగాం. సో ఆయన గురించి చెప్పేంత అర్హత కానీ నాకు ఆ ఏజ్ కానీ లేదు. బట్ నేను లైవ్ అంటే లొకేషన్లో ఉన్నప్పుడు ఆయన మోటివేషన్ ఎలా ఉంటుందో మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఒక పర్సన్ చూస్తే మొత్తం సరౌండింగ్ అంతా పాజిటివ్ వైపుతో ఉంటుంది. సార్తో ఉంటే అంత పాజిటివ్గా ఉంటుంది అక్కడ లొకేషన్లో. అండ్ అలాగే ఒక ఓట్ చెప్పారు, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, దాన్ని పట్టుకునే బతుకుతూ ఉంటాను. అదేంటంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ ఏ బోనస్ ఫర్ అస్. ప్రతి సెకండ్ మన బోనస్, రేపు అనేది మన బోనస్. అంతేగాని మనం ఏదో బతికేస్తున్నాం దాంతో మనం ఇది అనుకోవద్దని చెప్పి మోటివేట్ చేశారు. అది ఎప్పుడు నా బ్రెయిన్లో ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోటివేటింగ్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. అందరూ మీరు ఖర్చీఫులు కొంచెం రెడీ చేసుకోండి. ఓకే, there is no doubt about it. There is some beautiful scenes in this film where people will love, and the action also, the regular నేను చేసిన సినిమాలో చాలా యాక్షన్ చేసాం. It's a little I mean not outdated, but అవి కూడా చాలా బాగుంటాయి. బట్ దీంట్లో we tried a very realistic fast paced action with very stylized moments in my whole body language, which the new age audience will love. And ఏ యాక్షన్ కూడా మీరు అసలు బోర్ ఫీల్ అవ్వరు. That is the entertainment you get in the action also, and you'll love it. So yeah, it is a challenge, and I really love the character, and so there is really నిజంగానే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లంగానే తయారైంది కంట్రీలో. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ కిడ్స్, కొన్ని వేలల్లో పిల్లలకి డయాగ్నోసిస్ ఇప్పుడు డాక్టర్స్ కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రాబ్లం అని. ఇంతకుముందు గతంలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవాళ్ళు. ఇప్పుడు డయాగ్నోసిస్ ప్రాపర్గా జరుగుతుంది. దీనికి ఏంటంటే ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక పిల్లలు పుట్టడమే బాడీలో ఒక జీన్ లేకుండా పుడతారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఈ జీన్ కనుక రీప్లేస్మెంట్ ఇస్తే, అట్ యంగర్ ఏజ్ ఒక 6-7 years ముందే కనుక వాళ్ళకి ఈ జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే మ్యాజికలీ దే విల్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. అంటే ఈ ఇంజెక్షన్ని ఒక $2 million, అంటే మన ఇండియన్ కరెన్సీలో 17 crores. అది ఎందుకు అంత ప్రైజ్ అయింది, అది ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు అన్న దానికి సంబంధం లేకుండా ఆ ఇంజెక్షన్కి ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు. సో వేలల్లో ఎవరో లక్కీగా కొంతమంది చారిటీ చేసో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని మీరు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా 17 కోట్ల ఇంజెక్షన్ గురించి మేము ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం అని చెప్పి. అవన్నీ ఇంజెక్షన్ గురించే. సో దిస్ ఇస్ ద జీన్ ట్రీట్మెంట్ దట్ ఇస్ రియలీ దేర్. ఇది నిజంగానే జరుగుతున్న ప్రాబ్లం ఇది ఇప్పుడు కంట్రీలో. బట్ నేను కథలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని దాని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేశాను సార్, అంతే. సో ఇది నిజంగానే ఉంది. ఈ ఇంజెక్షన్ 17 కోట్ల అన్న ప్రాబ్లం మన కంట్రీలో ఉంది. దాన్ని ఫాస్ట్గానే సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ దే విల్ ఫైండ్ ఇస్ వాట్ ఐ మీన్. సార్ దగ్గర ఒకటి చెప్పారు నాకు ఇన్ ద ఫస్ట్ 2-3 మీటింగ్స్ ఇట్ సెల్ఫ్, ఎప్పుడో కూర్చున్నప్పుడు, అండ్ ఇట్ రియలీ హెల్ప్ మీ. ఏదైనా ఒక విషయం నీకు జరిగినా మీ వాళ్ళకి జరిగినా కూడా ఒక్కసారి థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం నేర్చుకో, హాఫ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బీ సాల్వ్డ్ అని. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్, అండ్ ఇట్ ఈస్ రియలీ కామ్ మీ డౌన్. కొద్దిగా ఇంతకుముందు కొద్దిగా హైపర్ ఉండేవాడిని. సో సైంధవ్ చేసి సార్తో కొద్దిగా సార్ సో కొద్దిగా కామ్ డౌన్ అయ్యా ఆఫ్టర్ సైంధవ్. సో యా, శైలేష్ కాదు, వెంకట్ గారిని ఇద్దరు అదొక్కటి రిక్వెస్ట్ చేశారు, బాబు మీరు 75th ఫిల్మ్ కొంచెం ఎక్స్ట్రా ప్రమోషన్ చేయాలని. నేను చెప్పాను, నిజం వద్దులేండి, ఎందుకు, నాకు లేదు ఇదొక్కటి మీరు మాట ఇవ్వాలంటే. ఏదో అలా స్టార్ట్ చేశాను, అలా ఫ్లోలో ఏదో వచ్చేస్తుంది. బట్ ఎప్పుడు ఆపేస్తానని వాళ్ళకి టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఐ డోంట్ నో, లైక్ ఐ సెడ్, ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్. ఏదో న్యాచురల్గా వచ్చినప్పుడే బాగానే ఉంటుంది. ఇప్పుడు దాకా అలా తోసుకుంటూ వస్తున్నాను. బట్ the thing is, I'm really looking forward for this Sankranti release, because after a long time I'm coming, and after this is my 75th film, so it's quite exciting. And fans aduguturu success meet tarvata thank you. So happy new year malli. We'll catch up again. And if I'm na introvert nature koncham
please excuse me. Please, but I genuinely want to wish all of you a very, very happy new year, because this is not coming from another point of view, but from my heart, I want all of you to be very, very happy in life and take life, coolly. Don't take life so seriously. Okay, thank you so much.